వెల్కమ్ టు 7 న్యూస్ తెలుగు బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. ప్రజల ఆకాంక్షల మేరకు పథకాల్లో మార్పులు చేర్పులు జరగాలి సీఎం చంద్రబాబు. ఉద్యోగుల సమస్యలు శాశ్వత పరిష్కారమే లక్ష్యం. పంచాయతీరాజ్ ఉద్యోగులతో మాటామంతి చేసిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్తో ఏపీ మంత్రి లోకేష్ భేటీ. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ప్రభుత్వ పథకాల్లో మార్పులు చేర్పులు జరగాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అభిలషించారు. అవసరమైతే బిజినెస్ రూల్స్ మారుద్దామని వ్యాఖ్యానించారు. దస్త్రాల క్లియరెన్స్ లో ఉద్దేశపూర్వక కాలయాపన తగదని హితవు పలికారు. మంత్రులు, కార్యదర్శులు, శాఖాధిపతులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. వృద్ధి రేటు పెంపునకు వచ్చే 4 నెలల్లో తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. 17% వృద్ధి రేటు సాధనకు ప్రతి ఒక్కరూ శ్రమించాలని, తనతో సహా ప్రతి ఒక్కరి పనితీరును డేటా ఆధారంగా అంచనా వేస్తామని ప్రకటించారు. స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ అన్ని డిపార్ట్మెంట్లని ఇంటిగ్రేట్ చేశాం. డేటా ఏ ఆఫీసరు ఏమనుకుంటున్నాడో కూడా ఉంటుంది ఇప్పుడు దీంట్లో. వెరీ ఇంట్రెస్టింగ్. ఇప్పుడు రెండో క్వార్టర్కి 11.28 గ్రోత్ రేట్ వచ్చింది. ఈ సంవత్సరం అయితే మనం 17% పెట్టుకున్నాం. ఫస్ట్ క్వార్టర్లో 40-42% గ్రోత్ వస్తుంది. సెకండ్ క్వార్టర్లో 56-57% గ్రోత్ వస్తుంది. దానికి మీరందరూ కూడా ఎవరైనా సరిగా పనిచేయకపోతే, ఇప్పుడు అంతా కూడా మీ అన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి. నేను ఇంకోటి కూడా చెప్తాను, డోంట్ మిస్టేక్ మీ. నాతో సహా నా పర్ఫార్మెన్స్ రాష్ట్రానికి మొత్తం ఉంటుంది. మీ పర్ఫార్మెన్స్ మీ శాఖలకు ఉంటుంది, డిపార్ట్మెంట్కి ఉంటుంది. ఎవరేం చేశారో ఇట్ విల్ బి ఆన్ రికార్డ్. అనలిటిక్స్ తీసుకోవడం విత్ ఇన్ నో టైం. కాంపిటీషన్ ఈజ్ యూనిఫామ్, ట్రాన్స్పరెంట్. ఇప్పుడే కాదు, మీ క్యారియర్ అంతా కూడా ఉంటుంది. ఏ అధికారి ఉన్నప్పుడు ఎక్కడ పని చేశాడో ఒక్కసారి తీసుకుంటే ఒక క్లిక్ కొట్టి ఆటోమేటిక్ వచ్చే పరిస్థితి వస్తుంది. దట్ ఈస్ ది సిస్టమ్స్ వీఆర్ బిల్డింగ్ నౌ. చాలా మంది అప్పుడప్పుడు నేను చూస్తూ ఉంటాను, ఏదో దేశాన్ని మొత్తం మనమే మోసినట్టు బిహేవ్ చేస్తూ ఉంటారు. ఈరోజు సింప్లిఫికేషన్స్ వచ్చేసాయి. మనం హార్డ్ వర్క్ కాదు కావాల్సిన, స్మార్ట్ వర్క్. నేను రిపీటెడ్గా చెప్తాను. ఎవ్రీథింగ్, ఎన్ని ఫైల్స్ వస్తాయి ఒక ఆఫీసర్కి వస్తే ఒక 4-5 వస్తాయి, అంతేనా? ఇంకొకటి కూడా ఉంది మీకు వెరీ ఇంట్రెస్టింగ్. ఫైల్స్ కావాలని క్రియేట్ కూడా చేస్తున్నారు. దిస్ ఇస్ అనదర్ బిగ్గెస్ట్ ఛాలెంజ్. ఎందుకు అది జరుగుతా ఉందంటే, కిందికి పైకి తిప్పాలి కాబట్టి ఒక ఫైల్ క్రియేట్ చేసి పైకి పంపించేస్తున్నారు. అవసరమైతే వుడ్ రీడ్రాఫ్ట్ బిజినెస్ రూల్స్. ఇప్పుడు కాన్స్టిట్యూషన్ ఇన్నిసార్లు అమెండ్ చేసుకున్న తర్వాత బిజినెస్ రూల్స్ ఎందుకు అమెండ్ చేసుకోకూడదు? రాబోయే రోజుల్లో ఎవ్రీథింగ్ విల్ బి ఇన్ లింక్ ఫైల్. ఇంకా ట్యాంపర్ చేయడానికి అవకాశం లేదు. వన్స్ అది వస్తే రెవెన్యూ రికార్డ్స్ ఆర్ సేఫ్. పట్టాదారు పాస్ పుస్తకం మీ దగ్గర ఎందుకు రావాలి? ప్రింట్ చేసి చెన్నైలో ప్రింట్ చేస్తున్నారు కొత్త పుస్తకాలన్నీ. ఆ సెక్యూరిటీ ఫీచర్స్ పెట్టి, ఆ సెక్యూరిటీ ఫీచర్స్ అడ్రస్ అతనికి ఇచ్చి అతనే పంపిస్తాడు నేరు కొరియర్ సర్వీస్లో. ది వే ఐఎమ్ థింకింగ్ ఈజ్ డిఫరెంట్. మీరందరూ ఇవి గుర్తుపెట్టుకోవాలి. అప్పుడు మీకు హ్యూమన్ టచ్ తగ్గితే వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు. పబ్లిక్ మనం సర్వీస్ చేస్తున్నాం తప్ప వాళ్ళని పీనలైజ్ చేయడానికి కాదు, పనిచేస్తా ఉంటాం. ఇదే సమయంలో వైసీపీ హయాంలో అధిక వడ్డీలకు తెచ్చిన అప్పులపై సమీక్షించిన సీఎం ఆ రుణాల రీస్ట్రక్చరింగ్ పైన దిశానిర్దేశం చేశారు. ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం ఏపీ బ్రాండ్ వీక్ కావడమే కాకుండా డ్యామేజ్ అయింది. ఏ స్టేజ్కి తీసుకొచ్చారంటే లాస్ట్కి వచ్చే కొందికి ఆదాయం తగ్గింది, అప్పులు పెంచారు. అప్పులు అడిగే కొందికి అప్పు ఇచ్చేవాడు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ పెంచాడు. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎందుకు పెంచుతారంటే రిస్క్ ఫ్యాక్టర్. 11, 12, 13%కి వెళ్ళిపోయారు. ఇప్పుడు డెట్ సర్వీసింగ్ బర్డెన్ అయ్యే పరిస్థితి వచ్చింది. ఇప్పుడు అందుకని డిపార్ట్మెంట్కి చెప్పి మొత్తం డెట్ అంతా కూడా రీషెడ్యూల్ చేయమంటున్నాం. 8 ఏళ్ళు 5 ఏళ్ళు ఇష్టానుసారంగా ఆడిట్ చేయకుండా ఉండే డిపార్ట్మెంట్లు ఉన్నాయి. డబ్బులు ఎక్కడ పెట్టారో తెలియకుండా ఉండే డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. ఇప్పుడు ఎవ్రీథింగ్ విల్ కమ్ ఆన్లైన్. మా ఫైనాన్స్ అయితే నాకు ఎవ్రీ డే డబ్బులు లేవు అంటారు. నీ డబ్బులు లేకుంటే అది తర్వాత నేను ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి. దానికి ఏం చేయాలని హార్డ్ వర్క్ చేద్దాం, క్రియేటివ్ వర్క్ చేద్దామని నేను ఎప్పటికప్పుడు వాళ్ళని ఓవర్ రూల్ చేస్తూ ఉంటా. పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ఉద్యోగులతో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాటామంతి కార్యక్రమం నిర్వహించారు.
మంగళగిరిలోని సీకే కన్వెన్షన్ లో నిర్వహించిన ఈ కార్యక్రమంలో శాఖాపరమైన సమస్యలను ఉద్యోగులు, అధికారులు పవన్ కు వివరించారు. పంచాయతీ కార్యదర్శులను పంచాయతీ అభివృద్ధి అధికారులుగా మార్చడంపై వారు కృతజ్ఞతలు తెలిపారు. డీడీఓ వ్యవస్థ ఏర్పాటును స్వాగతించారు. చాలా కాలంగా ఎదురుచూస్తున్న పదోన్నతులు లాభించడంపై ఉద్యోగులు హర్షం వ్యక్తం చేశారు. పంచాయతీ కార్యదర్శులను సొంత మండలంలో పనిచేసే అవకాశం కల్పించాలని కోరారు. గ్రామ సచివాలయ ఉద్యోగులను పంచాయతీ విభాగం నుంచి వేరు చేయాలని విజ్ఞప్తి చేశారు. పంచాయతీరాజ్ శాఖలోనే డిపార్ట్మెంటల్ పరీక్షలు పెట్టడం సరికాదని పవన్ దృష్టికి తీసుకెళ్లారు. జోనల్ వ్యవస్థలో కొన్ని ఉద్యోగాల పదోన్నతులకు ఎదురవుతున్న ఇబ్బందులను ఆయన ముందు ప్రస్తావించారు. ఈ కార్యక్రమంలో ఆయా శాఖల ఉన్నతాధికారులు శశిభూషణ్ కుమార్, కృష్ణతేజ, రేవు ముత్యాలరాజు తదితరులు పాల్గొన్నారు. ఇవన్నీ మనం తరచుగా వింటూ ఉంటాం. ఇది ఎందుకు ప్రమోషన్ అనేది ఎందుకు ఇంత బలంగా నేను పట్టుకుని కూర్చున్నానంటే, మనం ప్రజలకి మాట ఇచ్చాం. ఇది ఒక పొలిటికల్ స్పీచ్గా నేను చెప్పట్లేదు, కానీ ఒక సక్సెసివ్ గవర్నమెంట్స్ కంటిన్యూటీ ఆఫ్ గవర్నెన్స్. అలాగే ప్రీవియస్ గవర్నమెంట్లో రోడ్స్ కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ డెవలప్ చేయలేదు. మేజర్గా నేను విన్నది ఏంటంటే, ప్రతి పదవికి ట్రాన్స్ఫర్కి ఒక రేట్ కార్డు ఉందని నేను వినేవాళ్ళం. నాకు చాలా ఆశ్చర్యంగా ఉండేది. కష్టపడి చదువుకొని ఉద్యోగాలు వచ్చిన తర్వాత ఒక ఊరి నుంచి ఒక ఊరికి ట్రాన్స్ఫర్ అవ్వాలంటే రేట్ కార్డు ఉంటుంది. అంటే ఒక ఈ ప్రమోషన్ కావాలంటే ఒక రేట్ కార్డు ఉంటుంది. అసలు ఇది పోవాలని మనస్ఫూర్తి కోరుకున్నాను. సో నేను with the guidance of Sesibhushan sir, మా ఓఎస్డి వెంకటకృష్ణ గారితో, కృష్ణతేజ గారితో కూర్చొని నాకు ఎంత ట్రాన్స్పరెంట్గా మనం ఇవ్వగలం. ₹1 పంచాయతీ ఖర్చు పెడితే రోడ్లు పడాలి. రోడ్లు వేసిన కాంట్రాక్టర్లకి అంటే వెంటనే మీరు డబ్బులు ఇవ్వకపోయినా కనీసం వాళ్ళ సకాలంలో వాళ్ళ డబ్బులు, వాళ్ళు కాంట్రాక్ట్ చేసిన పెట్టిన పెట్టుబడి డబ్బులు ఇచ్చేయాలి. అలాగే పిఆర్ ఉద్యోగులు కానీ, రూరల్ వాటర్ సప్లై కావచ్చు, మన రోడ్లు వేసే శాఖ కావచ్చు, ఎవరికైనా సరే దాదాపు మన పిఆర్లో అవుట్సోర్సింగ్ దగ్గర నుంచి రెగ్యులర్ ఎంప్లాయీస్ అందరితో కలిపి దాదాపు 1,70,000 మంది, దాదాపు అన్నీ చూస్తే గ్రామీణాభివృద్ధి విభాగం ఇవి అన్ని లెక్కలు తీసుకుని దాదాపు 2 lakh ఎంప్లాయీస్ ఉంటారు మన దగ్గర అవుట్సోర్సింగ్తో కలుపుకొని. సో దీంట్లో ఎగ్జామ్స్ రాసి వచ్చి వీళ్ళందరికీ మనం పదోన్నతి ఎలా ఇవ్వాలి, ట్రాన్స్ఫర్స్ ఎలా ఇవ్వాలి అని కూర్చున్నప్పుడు పాపం దీనికి వెన్నెముకలాగా పనిచేసింది వెంకటకృష్ణ గారు. అంటే మన అదృష్టం, ఇంకా ఈ భారతదేశం ఇంకా వ్యవస్థ అంటే మనకున్న ఈ పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్కి వీటికి ఇంకా వ్యవస్థలు బలంగా ఉన్నాయంటే వెంకటకృష్ణ గారు లాంటి అధికారులు ఇంకా ఉండటం వల్ల. వాళ్ళు ఏం కోరుకోరు వాళ్ళు. నేను పాపం ఆయన వచ్చినప్పటి నుంచి ఆయన తపన ఏంటంటే, సార్ రిఫార్మ్స్ రావాలండి, ఏదైనా చేయాలి, మీ టైంలో రావాలి, ఏదో చెయ్యాలి, పాపం తెగబడేవాడు. సరే నేను రెగ్యులర్గా రోడ్ల మీద తిరుగుతాను, జనంతో పిటిషన్స్ తీసుకుంటాను, అది అందరిని కలుస్తాను. కాబట్టి దీనికి మేమందరం కలిసి, ఇది ఒక్కళ్ళు చేసింది కాదు, నేను అనుకుంటే సరిపోదు. నాలాగా చాలామంది గొప్ప ఆలోచనలు, మంచి ఆలోచన ఉండొచ్చు, కానీ ఇంత సమర్థత కలగా, అంత ఇంటిగ్రిటీ ఉన్న ఒక అధికారుల సమూహం చాలా చాలా ఎసెన్షియల్. ఈ రోజున మీరు థ్యాంక్స్ చెప్తున్నారు అంటే నేను ఒక ఇనిషియేట్ చేయగలను. నేను చేసింది నేను ఏం కల్పించుకోను. ఐ నీడ్ ఎ క్లీన్ అండ్ ట్రాన్స్పరెంట్ గవర్నెన్స్ కావాలి ఈ మన శాఖ, నా కంట్రోల్లోని శాఖ గురించి. సో నేను ఎవరికి కూడా నేను ఒకటే సింపుల్ డైరెక్షన్ ఇచ్చాను. నాకు ఎవరో తెలియదు. నా స్థాయిలో నేను ట్రాన్స్ఫర్ చేసే ఒక 10-12 ఉంటాయి, 14. అమెరికాలో ఏపీ మంత్రి నారా లోకేష్ పర్యటన కొనసాగుతుంది. శాన్ ఫ్రాన్సిస్కోలో గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్తో ఆయన భేటీ అయ్యారు. విశాఖలో గూగుల్ ఏఐ డేటా సెంటర్ పనుల పురోగతిపై సమీక్ష నిర్వహించారు.
సమాజంలో ప్రతి ఒక్కరికి మానవత్వం ఉండాలని, అది భవిష్యత్ తరానికి ఎంతో దోహదపడుతుందని హోంమంత్రి అనిత అన్నారు. విజయవాడలోని గురునానక్ కాలనీలోని ఎన్ఎస్సి కళ్యాణ్ మండపంలో రౌండ్ టేబుల్ ఇండియా విజయవాడ లేడీస్ సర్కిల్ ఆధ్వర్యంలో నిర్వహించిన డాన్స్ బోలో 2.0 కార్యక్రమంలో అనిత పాల్గొన్నారు. కోదాడ సమీపంలోని మేళా చెరువు గ్రామంలో మహాత్మా గాంధీ కస్తూర్బా ప్రభుత్వ పాఠశాలలో 6 తరగతి గదుల నిర్మాణానికి 45 లక్షల రూపాయల నిధుల సేకరణ నిమిత్తం ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. పేద అనాథ బాలికలు విద్యను అభ్యసించేందుకు తరగతి గదుల నిర్మాణానికి నిధులు సేకరణ చేపట్టడం అభినందనీయమని అనిత ప్రశంసించారు. ఈ రోజులో చేతుల్లో ఫోన్లు ఉన్నా కూడా వీడియో తీసి లైవ్ రీల్ చేస్తున్నారు. అటువంటి సిచ్యువేషన్స్ లో ఇంతమంది ఫ్యామిలీస్ నుంచి లేడీస్ బయటకు వచ్చి ఒక మంచి కాజ్ గురించి పోరాటం చేయడమే కాకుండా అందరూ కూడా చేయి కలిపి ఒక అనాథ పిల్లలకి, దట్టు అనాథ ఆడపిల్లలకి సంబంధించి వాళ్ళకు ఒక విద్యను అందించాలి, వాళ్ళకు ఒక దారి చూపించాలి అని మీరందరూ ముందుకు రావటం అనేది నిజంగా చాలా శుభ పరిణామం కింద భావించాలి. స్కూల్స్ కన్స్ట్రక్ట్ చేసేదానికి, అదేవిధంగా ఈరోజు ఎన్నో కార్యక్రమాల్లో పాల్పంచుకునేదానికి అంతర్జాతీయ స్థాయిలో, జాతీయ స్థాయిలో ఈ ఆర్గనైజేషన్ కూడా ముందుకు నడవటం అనేది నిజంగా చాలా శుభ పరిణామం. D3 ప్రోగ్రామ్ తో అంటే డాజల్ ఇన్ డిసెంబర్ డాన్స్ బోలా మెగా తంబోలా షో ఒక మన విజయవాడ ఉమెన్స్ కి పెట్టి ఫండ్ రైజింగ్ ఈవెంట్ చేయడం జరుగుతుంది. మేము ఎందుకు ఫండ్ రైజింగ్ ఈవెంట్ చేస్తున్నాం అంటే ఒక చారిటీ పర్పస్ అండి. మన ఆంధ్ర తెలంగాణ బోర్డర్ లో ఒక స్కూల్ ఫైండ్ అవుట్ చేశాము. వాళ్ళు ఆర్ఫన్ గర్ల్స్ అండి, అంటే సింగిల్ పేరెంట్ ఉన్నోళ్ళు, అసలు పేరెంట్స్ లేనోళ్ళు ఒక 250 మంది పిల్లలు, బాలికలు చదువుకుంటున్నారు. వాళ్ళు చదువుకునేటప్పుడు ఒక క్లాస్ రూమే ఉంది, వేరే ఫెసిలిటీస్ ఏమీ లేవు. ఆ 250 మంది ఏం చేస్తున్నారు, చెట్టు కింద కూర్చొని చదవటం జరుగుతుంది. వాళ్ళకి 6 క్లాస్ రూమ్స్ కన్స్ట్రక్ట్ చేద్దామని ముందుకు వచ్చి ఈ ఫండ్ రైజింగ్ ఈవెంట్ చేయడం జరిగిందండి. తిరుమల శ్రీవారిని సినీ నటి శ్రియా సరన్ దర్శించుకున్నారు. బుధవారం వేకువజామున శ్రీవారి సుప్రభాత సేవలో శ్రియా తన కుమార్తెతో కలిసి పాల్గొన్నారు. టీటీడీ అధికారులు దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనం అనంతరం వేదాశీర్వచనం చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలను వారికి అందజేశారు. పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం పట్టణ వీధుల్లో ప్రభుత్వ విప్ బొమ్మిడి నాయకర్ ఆకస్మిక తనిఖీలు చేశారు. పలు వార్డుల్లో చెత్త కుప్పలు పేరుకుపోవడంపై మున్సిపాలిటీ సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే దగ్గరుండి చెత్తను క్లీన్ చేయించారు. ప్రభుత్వ ఆసుపత్రి వద్ద ఆయనే స్వయంగా చెత్తను ట్రాక్టర్లోకి మోస్తూ శ్రమదానం చేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ పట్టణ పరిశుభ్రత విషయంలో నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదంటూ సిబ్బందిని హెచ్చరించారు. ప్రతి వార్డు కూడా ఏదైనా చాలా మనం కంట్రోల్ చేయడానికి ఉంటుంది. మనకి 50% అమౌంట్ అంతా డ్రై చేస్తూ వస్తుంది. మీరు కూడా మీటింగ్ పెట్టిద్దాం, వాళ్ళు మీటింగ్ పెట్టి అందరితో మొత్తం అందరు రావాలి. సరిగ్గా చేయకపోతే చెప్పండి, ఎవరు చేయకపోతే మార్చుకుంటారు, అవాయిడ్ చేయాలి. మొత్తం ప్రజల్లో కూడా మొత్తం మామూలుగా ఇవేర్నెస్ ఉండాలి. అంటే ఈ రోజున కూటమి నాయకుల్లో కలిసి ఏదైతే పట్టణంలో ఉన్నటువంటి డంపింగ్ యార్డ్ యొక్క 10 రోజుల నుంచి కూడా
40 సంవత్సరాల నుంచి కూడా చూసుకుంటే కనుక ఏదైతే డంపింగ్ ఉందో చెత్త అంతా మన గోదావరి నది తీరాన పక్కన వేసుకున్నాం. దానికి కోర్టు నుంచి మన హీరింగ్ రావడం వల్ల కోర్టు అక్కడ వేయొద్దని చెప్పి అక్కడ కూడా కొంత తీసుకెళ్ళడం జరుగుతుంది. అది కూడా కొంత ఖర్చుతో కూడింది కాబట్టి త్వరలోనే డంపింగ్ యార్డ్ యొక్క సమస్య అది పరిష్కరించే విధంగానే మేము అందరూ కూడా ఈ కూటమి నాయకత్వం ముందుకెళ్తున్నాం. ఈ సందర్భంగా అంటే ఈ రోజున చూసుకుంటే కనుక యుద్ధ ప్రాతిపదికన అంటే కమిషనర్ కానీ నాయకులు కానీ మేము కానీ మరి పట్టణంలో మరి పొద్దు నుంచి 5 గంటల నుంచి కూడా తిరిగి చెత్త ఇక్కడ ఏదైతే ఎక్కడ ఉందో అన్ని చోట్ల కూడా మున్సిపాలిటీ శానిటేషన్ సిబ్బంది అందరితో కూడా ఇక్కడ శుభ్రం చేసే విధంగా కూడా మేమందరూ కూడా ముందుకు రావడం. మరి రాబోయే రోజుల్లో ప్రజలందరూ కూడా ఒక 10 రోజులు కొంత ఇబ్బందిగా ఉంటుంది. మీరు ఎక్కడ కూడా ఇబ్బంది పడాల్సిన పని లేదు. త్వరలోనే దాన్ని శాశ్వతంగా ఆ సమస్య పరిష్కరించే విధంగానే మేమందరూ కూడా కుటుంబం ముందుకెళ్తాం. ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అంటే ఒక్క విషయం మేము ప్రజలు కూడా తెలుస్తుంది ఏంటంటే చెత్త అన్నది కూడా మీరు కూడా ఒక పక్కన వేసుకుని దాంట్లో తడి చెత్త పొడి చెత్త కూడా వేరు చేసుకుంటే కనుక కొంత మనం ఈ సమస్యను పరిష్కరించుకోగలం. మరి ఎక్కడ చూసినా సరే కవర్లు ఈ ప్లాస్టిక్ ఎక్కువ కనబడుతున్నాయి. దానివల్ల మనకి పర్యావరణానికి ఇబ్బందికర వాతావరణం ఉంది. కాబట్టి మరి ప్రజలు కూడా ఇది పొడి చెత్త తడి చెత్త వేసి ఈ ప్లాస్టిక్ను కూడా ఏదైతే ఇబ్బందికరమైనటువంటి ప్లాస్టిక్ ఉందో ఆ ప్లాస్టిక్ను వాడకం కూడా తగ్గించాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ప్రజలు కూడా సహకరించవలసిన అవసరం ఉంది. ఎందుకంటే ఈ చెత్త అన్నది చాలా దారుణమైన పరిస్థితి. ఈ ప్లాస్టిక్ ఉపయోగంలో ఈ ఆవులు కానీ కుక్కలు ఇది జంతువులు కూడా తిని వాటి యొక్క ఆరోగ్యాలు కూడా పాడు చేసుకునే పరిస్థితులు ఉన్నారు. కాబట్టి మీరు కూడా ప్రజలందరూ కూడా పూర్తిగా సహకరిస్తారని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను. వైఎస్ఆర్సీపీ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల్లో రైల్వే కోడూరు మాజీ శాసనసభ్యుడు మేరకు కొరమట్ల శ్రీనివాసులు రైల్వే కోడూరు పార్టీ కార్యాలయం నందు వైఎస్ఆర్సీపీ పార్టీ శ్రేణులతో కలిసి ప్రజాక్షేత్రంలో ప్రజల పక్షాన నిలబడి కోటి సంతకాల సేకరణ కార్యక్రమం విజయవంతంగా జరిగింది. ఈ కోటి సంతకాల బాక్సులను ఇవాళ రాగిచోటి జిల్లా కేంద్రంకు తరలించారు. తదుపరి అక్కడి నుంచి విజయవాడ తీసుకువెళ్లి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ కు ఇచ్చేందుకు సర్వం సిద్ధం చేసుకుని వెళ్తున్నారు. ఇది పార్టీలకు కులాలకు మతాలకు అతీతంగా ప్రజల యొక్క ఆరోగ్యము విద్య అవసరంగా గుర్తించి గత ప్రభుత్వ హయాంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజలకు సేవలు అందించిన విధంగా ప్రస్తుత ప్రభుత్వంలో కూడా ఆ మెడికల్ కాలేజీలో ప్రైవేటీకరణను జరగకూడదని, సామాన్య మానవులకు వైద్యం విద్య ఖచ్చితంగా ఉచితంగా అందాలని, అది కాస్త అందని ద్రాక్షలాగా మిగిలిపోకూడదని నిరంతరం ప్రజల పక్షాన పోరాటం చేస్తామని మీడియా ముఖంగా తెలిపారు. ఏంటంటే ఇది కేవలం పార్టీ కార్యక్రమం కాదు. కేవలం మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ తరఫున చేస్తున్నాము, ఇది రాజకీయ కార్యక్రమం అని ప్రజలు భావించద్దని మరీ కోరుతున్నాను. ఇది కేవలం ప్రజల పక్షాన మాకు ప్రజలు అప్పగించిన బాధ్యతను మా వంతు పాత్ర మేము పోషిస్తున్నాం అనేది ప్రజలందరూ గమనించాలని కోరుతున్నాను. తీవ్రమైన ప్రజా సమస్య 17 మెడికల్ కాలేజీలు ఒక్కసారి శాంక్షన్ చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారికి తప్ప నాకు ఏ రాష్ట్రంలోనూ ఏ ముఖ్యమంత్రికి కూడా లేదు. అటువంటి 17 మెడికల్ కాలేజీలను ప్రైవేట్ పరం చేయడంలో కూడా ఇప్పుడు ప్రస్తుత ముఖ్యమంత్రి ఘనత అన్నది వేరు. కాబట్టి దీన్ని ప్రజలు గమనించాలని కోరుతూ రాబోయే కాలంలో ఎవరు ప్రజల పక్షాన నిలబడతారో, ఎవరు రాష్ట్రానికి మేలు చేస్తారో, ఎవరు బడుగు బలహీన వర్గాలకు మేలు చేస్తారో అనేది ప్రజలంతా గమనించి భవిష్యత్తులో ప్రతి ఒక్కరూ మనం జగన్ నాయకత్వాన్ని బలపరచాల్సిందిగా అందరినీ కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై జగన్. సామాన్య మనుషులకు చదువు విద్య అది ఎక్కువ వ్యయం కాకూడదనే ఉద్దేశంతో కొంతమంది చదవాలా, భవిష్యత్తు తరాన్ని కొన్ని పునాదులు వేయాలనే ఉద్దేశంతోనే గౌరవ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన ఆదేశాల మేరకు కోటి సంతకాల సేకరణలో భాగంగా ఈరోజు రైల్వే కోడూరు నియోజకవర్గం పెనలూరు మండలము, పుల్లంపేట, చిట్టివేలు, ఓలవరపల్లి కోడూరు మండలం దాదాపు 60,000 సంతకాలతో మాకు కాలేజీలు అవసరము, హాస్పిటల్ అవసరము, మా పిల్లల భవిష్యత్తు అవసరము అని దృష్టిలో పెట్టుకొని ఈరోజు అందరూ తండాలుగా మొత్తం దాదాపు 60,000 సంతకాలతో ఈరోజు మీరే స్వయంగా ప్రత్యక్షంగా చూస్తున్నారు. ఈరోజు ప్రజలకు మద్దతుగా ప్రజలు ఎదుర్కొన్న అనేక సమస్యలపైన జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు ప్రజలను భాగస్వామ్యం చేస్తూ కోటి సంతకాలు చేసిన కార్యక్రమం ఈరోజు రైల్వే కోటం తీసుకుని జిల్లా హెడ్క్వార్టర్ రాయచోటు తీసుకుంటున్నాము. రాయచోటు నుంచి మళ్ళీ 13వ తేదీ దాదాపు జిల్లా నుంచి మొత్తం టోటల్గా విజయవాడకు పోయి విజయవాడలో 16-17 జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో కోటి సంతకాల సేకరణ భాగంతో మొత్తం ఈ ప్రభుత్వానికి, ఈ కూటమి ప్రభుత్వానికి కనువిప్పు కలగాలనే ఉద్దేశంతో, ఎందుకంటే ఇది ప్రజలకు తీవ్రమైన నష్టం జరిగే కార్యక్రమం చేస్తున్నారు. కాబట్టి ఈ కూటమి ప్రభుత్వం దాన్ని ప్రజలకు అండగా సపోర్ట్గా
దాదాపు 17 మెడికల్ కాలేజీలు ప్రైవేట్ పరం కాకుండా ఇది గవర్నమెంట్ ఆధ్వర్యంలో జరగాల. అప్పుడే రైతు కుటుంబం కానీ పేద విద్యార్థులు కానీ బడుగు బలహీన విద్యార్థులు కానీ బాగుపడతారనే ఉద్దేశంతోనే విద్య, హాస్పిటల్, మెడికల్ కాలేజ్ కూడా ప్రభుత్వ ఆధ్వర్యం జరపాలని ఉద్దేశం జగన్మోహన్ గారు ఏదైతే ఉందో ఆ సంకల్పం విజయవంతం అవుతారని మనం కోరుకున్నాం. ఇదే కాదు, ఇది నాంది మాత్రమే. ముందు కూడా ఈ ప్రభుత్వాన్ని ప్రజా వ్యతిరేక పరిపాలిస్తున్న ఈ ప్రభుత్వానికి చంద్రబాబు నాయుడు కానీ, ముఖ్యంగా లోకేష్ కానీ, పవన్ కళ్యాణ్ కానీ ముగ్గురు కూడా ముక్కు చెమటలు పడేటట్టుగా ఈ ప్రభుత్వ తరఫున పోరాటం చేస్తాము. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈ ద్వారా తెలియజేస్తాం. ఇది ఒక్కటే ఒక సాక్ష్యం. ఇది కేవలం పార్టీలకు అతీతంగా, అంటే సామాన్య మనుషులకు మంచి జరగాల, మంచి చదువు అందించాలా, మంచి విద్య అందించాలా, మంచి వైద్యం అందించాల ఉద్దేశంతోనే గౌరవ మాజీ ముఖ్యమంత్రి పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమానికి చాలా విజయవంతం. మేమైతే చాలా హ్యాపీగా ఉన్నాము. మేము సంతకాలంటే ఇంతమంది వీళ్ళు 1,00,000 దాకా పోయేది. టైం తక్కువ ఉంది కాబట్టి 60,000 చిల్లర దాదాపు పైనే తొందరలోనే మా సంబంధించిన వైఎస్ఆర్ పార్టీ క్యాడర్ అందరూ కూడా 5 మండలాలు అందరూ కూడా లీడర్లు, క్యాడర్లు, మహిళా వింగు, రైతు వింగు, స్టూడెంట్స్ అందరూ పార్టిసిపేట్ చేసిన కార్యక్రమంలో మేము అందరూ కూడా సహకరించిన ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. తాడిపత్రి పట్టణంలోని పుట్లూరు రోడ్డు సర్కిల్లో ఉన్న వడ్డీ వెరైటీ హాల్ వెనుక వైపు అదనపు కాంప్లెక్స్ నిర్మాణానికి ఎమ్మెల్యే జేసీ ఆస్మిత్ రెడ్డి బుధవారం భూమి పూజ చేశారు. మున్సిపల్ కమిషనర్ శివరామకృష్ణ కౌన్సిలర్లతో కలిసి శిలా ఫలకాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తాడిపత్రి పట్టణాన్ని అభివృద్ధి చేసేందుకు అదనపు కాంప్లెక్స్ నిర్మాణానికి శంకుస్థాపన చేయడం చాలా ఆనందంగా ఉందని ఆయన పేర్కొన్నారు. తాడిపత్రిలో త్వరలో మరిన్ని అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నట్లు ఆయన తెలిపారు. ఇంతటి మంచి అవకాశాన్ని నాకు కల్పించినందుకు తాడిపత్రి ప్రజలకు ఎప్పటికీ రుణపడి ఉంటారని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో మడ్డిపల్లి జనార్దన్, ఎస్వి రవీంద్రరెడ్డి, తిరుపాల్ రెడ్డితో పాటు మున్సిపల్ అధికారులు, కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. సంతకాల పత్రాలతో భీమవరం బయలుదేరిన మాజీ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు పశ్చిమ గోదావరి జిల్లా తణుకు నియోజకవర్గం మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ నిరసిస్తూ చేపట్టిన కోటి సంతకాల సేకరణలో భాగంగా తణుకు నియోజకవర్గంలో సేకరించిన సంతకాల పత్రాలతో మాజీ మంత్రి కారుమూరు వెంకట నాగేశ్వరరావు భీమవరం బయలుదేరి వెళ్లారు. తణుకు నియోజకవర్గ వ్యాప్తంగా 82,350 సంతకాలు సేకరించినట్లు చెప్పారు. వీటిని వాహనంలో తీసుకుని ర్యాలీగా బయలుదేరి వెళ్లారు. ప్రైవేటీకరణ అడ్డుకునే వరకు ఉద్యమం చేస్తానని హెచ్చరించారు. జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకి మెడికల్ కాలేజీలు ప్రైవేటు పరం కాకూడదు, ఈ కూటమి ప్రభుత్వం పీపీపీపీ అని దారదత్తం ప్రైవేటు వాళ్ళకి చేసే కార్యక్రమాన్ని వ్యతిరేకిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా కోటి సంతకాల కార్యక్రమంలో మరి మన నియోజకవర్గంలో 60,000, ప్రతి నియోజకవర్గంలో 60,000 టార్గెట్ ఇస్తే మనది 80,235 సంతకాల సేకరణ అయ్యింది. నిన్న ఈవినింగ్ మాట్లాడినప్పుడు 78,000 చిల్లరైతే రాత్రికి మొత్తం నియోజకవర్గం నుంచి చేరుకున్నాయన్నీ కలిపి 80,236 మరి సంతకాల సేకరణ జరిగిందని, దాన్ని పూర్తిగా డిజిటలైజేషన్ చేసి ప్రతి ఒక్క పేరు కూడా నోట్ చేసి మరి చాలామంది కంప్యూటర్ ఆపరేటర్స్ తోటి అందరితోటి చేపించి ఆ లిస్టుతో సహా ఇవాళ భీమవరంలో అందించే కార్యక్రమం చేస్తున్నాం. మరి ఈ కార్యక్రమానికి మా నియోజకవర్గం నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా పెద్ద ఎత్తున మరి పాల్గొని
దీన్ని ప్రత్యేకంగా మరి అందరూ కూడా కష్టంతో ఎక్కడికక్కడ రచ్చబండలు పెట్టి ఎక్కడికక్కడ మరి డయాస్లు వేసి మరి కాలేజీల దగ్గర అన్ని చోట్ల కూడా ఎదురొచ్చి సంతకాలు పెట్టే కార్యక్రమం చేస్తున్నారు. ఇవాళ ప్రతి ఒక్కరికి కూడా అర్థమవుతూ ఉంది, ఇది గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు గవర్నమెంట్ నడిపితే ఇది ప్రతి ఒక్కరికి కూడా మేలు జరుగుద్ది, మంచి జరుగుద్ది, అందరికీ కూడా ఫ్రీ వైద్యం అందుతుంది. ఎందుకంటే ఆరోగ్యశ్రీ ఎత్తేసారు. ఇలా ఇవాళ చాలామంది ప్రయాసాలు వచ్చి మరి ఈ స్థలాలు అమ్ముకునే వైద్యం చేయించుకునే పరిస్థితిలో వస్తూ ఉంది. దానికి ఇది మన పాలకొల్లో మన జిల్లా తరఫున వచ్చే మెడికల్ కాలేజీ వల్ల గొప్ప ప్రొఫెసర్లు డాక్టర్లు ఉంటారు కాబట్టి అన్ని రకాల ఆపరేషన్స్ వైద్యాలతోటి మనకు అందుద్ది కాబట్టి ఇది మనకు ఉండాలని జరగాలని చెప్పి ప్రతి ఒక్కళ్ళు ఎదురొచ్చి, ఇందులో విశేషం ఏంటంటే ఇరగవరంలో కూడా ఇక్కడ కూడా ఎక్కడ కూడా జనసేనని తెలుగుదేశం అందరూ కూడా సంతకాలు పెట్టారు. అదే ఇరగవరం వచ్చేటప్పటికి నేను తెలుగుదేశం కార్యకర్తని తెలుగుదేశం అని కూడా రాసి మరి ఇవి ఇప్పటివరకు నా బులెటిన్ అప్డేట్స్. నమస్తే.